మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉంటాను. దేవుని మహాకృపను బట్టి మరొక దినము చూసే ధన్యత దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవ లెక్కలు పెట్టిన దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మరొక దినము చూసే ధన్యత దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని దీవిస్తూ మనల్ని ఆశీర్వదిస్తున్న దేవాది దేవుని ఎన్నడూ కూడా మరవకుండా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించట ఎంత మంచిది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. డు నాట్ ఫర్గెట్ ద లార్డ్, డు నాట్ ఫర్గెట్ ద లార్డ్. దేవుని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుడు చేసిన మేళ్ళని జ్ఞాపకం చేసుకుంటూ దేవునిని గణపరుస్తూ దేవునిని మహిమపరుస్తూ దేవునికి స్తుతులు చెల్లించట ఎంతో మంచిది. నా ప్రాణమా యెహోవాని సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములను దేనిని కూడా మరవకూడదని వాక్యం చెప్తా ఉన్నది. ఈ హృదయ కాలం మనం సజీవ లెక్కలు ఉన్నామంటే కేవలం దేవుని కృప వలనే మనం సజీవ లెక్కలు ఉన్నాం. మన సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవుని గణపరుస్తూ దేవునిని మహిమపరుస్తూ దేవుడు మనకు ఆజ్ఞాపించిన ఆజ్ఞల ప్రకారము దేవుని చిత్తాన్ని ప్రకారము మనల్ని మనం కట్టుకొని దేవుని చిత్తంలో మనము ప్రవేశించి దేవుని చిత్తానుసారంగా నడచడమే నిజమైన దేవుని యొక్క బిడ్డల ఒక ఉద్దేశం ఉన్నదనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్న హృదయకాలం దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయం 6వ వచనం నుంచి 9వ వచనం వరకు వాక్య భాగాన్ని ధ్యానించుకుందాము. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయం 6వ వచనం నుంచి 9వ వచనం వరకు వాక్య భాగాన్ని హృదయకాలం ధ్యానించబోతా ఉన్నాము. దానికంటే ముందుగా పై వచనము 5వ వచనము ధ్యానం గురించి మొదట ధ్యానించి 5 నుంచి ప్రారంభిస్తాము. 5వ వచనం చూసినట్టయితే ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయం 5వ వచనం, ఒకడు తన కుమారుని ఎట్లా శిక్షించునో అట్లనే నేను దేవుడని యెహోవా నిన్ను శిక్షించువాడని నువ్వు తెలుసుకొని ఆయన మార్గంలో నడుచుకున్నట్టు ఆయనకు భయపడినట్టు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞను గైకొనేవలెను. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, తండ్రి కుమారుని ఎలాగా శిక్షిస్తాడో, తండ్రి తన కుమారుని ప్రేమించినప్పుడు కుమారుని ఏ రీతి అయితే శిక్షిస్తాడో యేసయ్య కూడా ఆ రీతిగానే మనల్ని కొన్ని సందర్భంలో శిక్షిస్తాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే తండ్రి ఒక కుమారుని ఏ రీతిగా ప్రేమిస్తాడో దేవాది దేవుడైన మనం యేసయ్య కూడా మనల్ని కూడా ఆ రీతిగానే ప్రేమిస్తాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కొన్ని సందర్భంలో మంచి మార్గంలో మనల్ని నడిపించడానికి దేవుడు కూడా మనల్ని శిక్షిస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనం చూసినట్టయితే సామెతల గ్రంథము 3వ అధ్యాయము 11-12 వచనంలో చూసినట్టయితే సామెతల గ్రంథము 3వ అధ్యాయం 11-12 వచనంలో, నా కుమారుడా యెహోవా శిక్షను తుణీకరించవద్దు, ఆయన గద్దింపుకు విసుకకూడదు. తండ్రి తనకు ఇష్టడుగా కుమారుని గద్దించిన రీతిగానే యెహోవా తన ప్రేమించు వాని గద్దించును. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుని శిక్షను ఎప్పుడు కూడా తుణీకరించవద్దు. దేవాది దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. యేసయ్య మనల్ని ప్రేమించినప్పుడు కొన్నిసార్లు మనకు శిక్షిస్తూ ఉంటాడు. ఎందుకంటే సరి అయిన మార్గంలో నడవడానికి అది ఏ రీతిగా ఉండొచ్చు, అనారోగ్యం ఉండొచ్చు, శ్రమ ఉండొచ్చు, కష్టం ఉండొచ్చు, లేదా ఇబ్బందులు ఉండొచ్చు, లేదా మనుషులతో నానా మాటలు పడవలసిన స్థితి కూడా వస్తుండొచ్చు. ఇవన్నీ కూడా శ్రమ కలిగినప్పుడు శ్రమను చూసి భయపడకూడదు. కొన్నిసార్లు శ్రమ దేవుడు మనకు కలిగజేస్తున్నప్పుడు మనల్ని సరిదిద్దడానికే, మనల్ని ఒక మంచి మార్గంలో పెట్టడానికే దేవుడు మనల్ని శిక్షిస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే నా కుమారుడా యెహోవా శిక్షను తుణీకరించొద్దు, ఆయన గద్దింపుకు విసుకకూడదు అనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. దేవుడు మనల్ని శిక్షిస్తున్నాడంటే కొన్నిసార్లు మనం దేవుని మార్గం నుంచి వెళ్ళిపోయినామేమో, దేవుని యొక్క సన్నిధి నుంచి మనం తొలగిపోతున్నామేమో. ఈ శ్రమ ఎందుకు వస్తుంది, ఈ కష్టం ఎందుకు వస్తుంది, ఈ దుఃఖం ఎందుకు వస్తుంది, ఈ అనారోగ్యం ఎందుకు వస్తున్నదని ప్రశ్నించకంటే ముందు దేవుడు నిన్ను సరిచేయడానికి, దేవుడు నిన్ను సరి అయిన మార్గంలో పెట్టడానికి కొన్నిసార్లు అనారోగ్యం కానీ, కొన్నిసార్లు శ్రమ కానీ, కష్టం కానీ, బాధ కానీ, దుఃఖం కానీ ఇవన్నీ కలుగుతున్నాయంటే ఒకవేళ దేవుడు నిన్ను ప్రేమించి దేవుడు సరి అయిన మార్గంలో పెట్టడానికి దేవుడు ఇవన్నీ కూడా కలుగజేస్తున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. తండ్రి తనకు ఇష్టడైన కుమారుని ఎలా అయితే తండ్రికి ఇష్టడైన కుమారుడుగా ఎలా ఉంచామో మనం కూడా దేవుడు మనల్ని ఇష్టంగా మనల్ని ప్రేమించి మనల్ని కుమారునిగా కుమార్తెలుగా దేవుడు మనల్ని స్వీకరించి ఉన్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. తండ్రి తన ఇష్టడైన కుమారుని గద్దించే రీతిగానే యెహోవా తనను ప్రేమించి వారిని గద్దించును. దేవుని ప్రేమించే వారిని
దేవుడు గద్దిస్తాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే చూసినట్టయితే ఎబ్రిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 5వ వచనం చూసినట్టయితే 5-6 వచనంలో చూసినట్టయితే, నా కుమారుడా, ప్రభు చే శిక్షకు తునీకరించవద్దు, ఆయన నేను గద్దించినప్పుడు విసుకకూడదు. ప్రభు తన ప్రేమించు వాని శిక్షించి తనను స్వీకరించిన ప్రతి కుమారుని దండించిను అని కుమారులతో సంభాషించినట్టు మీతో కూడా సంభాషించునని హెచ్చరికను మర్చితిరా. దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవుని మార్గాల్లోకి వెళ్ళడంలో మర్చిపోయినప్పుడు, దేవుని సన్నిధి నుంచి మనం తొలగిపోయినప్పుడు ఇవన్నీ కూడా మనకు కలుగుతాయి. దేవుడు తన ప్రేమించే బిడ్డలకు కొన్నిసార్లు బిడ్డలు మరి సరైన మార్గంలో పెట్టడానికి, అందుకే అంటుంది కదా, బాలుడు నడవవలసిన త్రోవ మనకి చిన్నప్పుడు నేర్పినట్టయితే కూడా పెద్దగా అయినప్పుడు దాని నుంచి తొలగిపోవడం. అలాగే దేవుడు కూడా కొన్ని సందర్భంలో మనల్ని మన మార్గాలు సరిగా లేవేమో, మనం దేవుని యందు భయభక్తుల జీవితం జీవించలేకపోతున్నామేమో, దేవుని సన్నిధిలో మనల్ని మనం కనపరుచుకోలేకపోతున్నామేమో, లోకానుసారంగా మనం వెళుతున్నప్పుడు దేవుడు మనల్ని హెచ్చరిక చేస్తాడు. ఆ హెచ్చరికలకు లోబడి తిరిగి నువ్వు దేవుని చిత్తంలో నడవాలనేది దేవునికి ఉద్దేశమైనదని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నా కుమారుడా, ప్రభు చే శిక్షను తునకరించకము, ఆయన నేను గద్దించినప్పుడు విసుకకము. ప్రభు తన ప్రేమించి వాని శిక్షించి తనను స్వీకరించిన ప్రతి కుమారుని దండించి అని కుమారుతో సంభాషించినట్టు మీతో కూడా సంభాషించి ఆయన హెచ్చరికను మర్చితిరా అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని సంగమా, దేవుని ప్రజల, దేవుని హెచ్చరికను దేవుడు మనకు తెలియజేసినప్పుడు మనము తిరిగి దేవుని మార్గంలో నడవాలనేది దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క చిత్తమై ఉన్నది, దేవుని యొక్క ప్రణాళిక ఉన్నది. మనం దేవుని మార్గంలో నడిచినట్టయితే మంచి ఫలాన్ని మనం తినగలుగుతాము. లేదా ఒక రైతు ఏదైతే విత్తనాలు వేస్తాడో, ఆ ఒక కోతకాలం కొరకు ఎదురు చూస్తాడో, దేవుని యందు భయభక్తులు కలిగిన ఆ రైతు మంచి కోతకాలం సమయంలో ఆ కోతను కోసి తను ఎంతగానో దీవించబడతాడు, ఆశీర్వదించబడతాడు. ఆ రీతిగానే మనం కూడా దీవించబడాలి, ఆశీర్వదించబడాలని దేవుని యొక్క చిత్తమై ఉన్నది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తాం. దేవుని మార్గంలో మనం నడవడానికి దేవుడు మనల్ని కొన్నిసార్లు మనం దారి తప్పిపోయిన గొర్రె ఏ రీతి అయితే తప్పిపోయి ఆ ముళ్ళకంపలో ఉన్నదో, మనం కూడా ఆత్మీయ జీవితం నుంచి తప్పిపోయి అలాంటి ముళ్ళకంపలో ఉండొచ్చు. లోకం అనే ముళ్ళకంపంలో మనం ఉన్నప్పుడు దేవుడు మనల్ని శిక్షిస్తాడు. కొన్నిసార్లు ఆ శిక్షకు నువ్వు లోబడినట్టయితే వెంటనే తిరిగి నువ్వు దేవుని సన్నిధికి వచ్చి, దేవా నేను తప్పు చేశానయ్యా, నేను పాపం చేశాను, నీకు దూరంగా వెళ్ళినానని దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసినట్టయితే దేవుడు మనల్ని క్షమించి తిరిగి తన కుమారులుగా దేవుడు మనకు అనుగ్రహించే బహుమానాన్ని మనం పొందుకుంటాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే ఇజ్రాయేల్ ప్రజల గురించి ఈ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. వారికి మంచి ఫలంని దేవుడు ఇవ్వడానికి ఇష్టపడి ఉన్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని సంగమా, దేవుని ప్రజల, మనం చూసినట్టయితే 6వ వచనము, ఆయన మార్గంలో నడుచుకున్నట్టు ఆయనకు భయపడినట్లు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను గైకొనవలెను. దేవుడు మనకిచ్చిన ఆజ్ఞలను దేవుని చిత్తానుసారంగా మనల్ని మనం కట్టుకుంటూ దేవునిని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. దేవుని సంగమా, దేవుని ప్రజలరా, డు నాట్ ఫర్గెట్ ద లార్డ్. దేవుడు చేసిన మేళ్ళని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. అనుదినము దేవుడు మనల్ని కాపాడుతున్నాడు, మనల్ని సజీవ లెక్కలు పెడుతున్నాడు. ఈరోజు మనం ఈ రీతిగా జీవితంలో ఉన్నాము అంటే అది కేవలము దేవుని యొక్క కృప వలనే. మన ఐశ్వర్యము కాదు, మన గొప్పతనం కాదు, మనం మంచి ఎక్సర్సైజ్ చేస్తున్నామని కాదు, కానీ మంచి ఆరోగ్యం ఉన్నదని కాదు, కానీ దేవుని కృప వల్లనే ప్రతి హృదయకాలం చూడగలుగుతున్నాం. ఎందుకంటే ఎంతోమంది యవనస్తులు, మంచి హెల్దీగా ఉన్న యవనస్తులు కూడా ఈ లోక ప్రయాణం నుంచి వారు విడుదల పొందుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. దేవుడు తన కృపలో మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ తన చిత్తానుసారంగా దేవుని యొక్క ప్రణాళికలో మనల్ని ఆశీర్వదిస్తున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మన కొరకు ఒక శ్రేష్టమైనది ఆల్రెడీ ప్రిపేర్ చేస్తున్నాడు. మనం అడుగుతూ ఉంటాము, ప్రభువా నాకు ఇది కావాలి, అది కావాలని. మనం అడిగేది అన్నీ కూడా చిన్న కోరికలే ఉంటాయి, కానీ దేవుడు అడుగు వాటికంటే అత్యధికంగా ఇచ్చే దేవాది దేవుడు మన పక్షాలు ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు అడుగు వాటికంటే అత్యధికంగా దేవుడు మనకు అనుగ్రహిస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. 7వ వచనం చూసినట్టయితే, నీ దేవుడని నేను మంచి దేశంలో ప్రవేశపెట్టును. హల్లెలూయా. నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశంలో, ఏ ప్రాంతంలో నువ్వు హృదయ కలవు, ఏ ప్రాంతంలో నువ్వు ఉన్నావో, నీ గృహం ఏ ప్రాంతంలో ఉన్నదో దేవుడు నీకు అక్కడ ఒక ఆశీర్వాదాన్ని అనుగ్రహించి ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మనందరినీ కూడా
జ్ఞాపకం చేసుకుంటూ ప్రతిరోజు దేవుడు మనల్ని సజీవ లెక్కలు పెడుతూ మనల్ని, మన పిల్లల్ని, మన కుటుంబాలని దేవుడు ఆశీర్వదిస్తూ ఉంటాడు. నువ్వు ఏ స్థలంలో ఉన్నావో ఆ స్థలం దీవించబడుతుంది. ఏ స్థలంలో నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని చిత్తానుసారంగా నువ్వు నడుచుకున్నప్పుడు నిన్ను బట్టి ఆ స్థలము దీవించబడుతుంది. యోసేపును బట్టి పోతీఫర్ ఇల్లు దీవించబడింది, ఆశీర్వదించబడింది. కారణం ఏంటంటే యోసేపు దేవునికి లోబడి ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, యోసేపు యవ్వన కాలంలో యోసేపు ఒక జీవితం దేవుని చేతులకు అప్పచెప్పాడు కాబట్టి దేవాది దేవుడు మరి యోసేపు ఎక్కడుంటే అక్కడ దీవించబడ్డాడు. బానిసగా ఉన్నాడు, బందీలో ఉన్నాడు, ఎక్కడ ఉన్నా కానీ యోసేపును బట్టి ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో ఉన్న ప్రజలు కూడా దీవించబడ్డారు. యోసేపు పోతీఫర్ ఇంటిలో ఉన్నప్పుడు పోతీఫర్ ఒక ఇల్లు దీవించబడడానికి, ఆశీర్వదించబడడానికి కారణము యోసేపు. మనం కూడా ఎక్కడైతే మనం యథార్థంగా, సత్యంగా, దేవుని మార్గంలో, దేవుని చిత్తానుసారంగా, దేవుని ఆజ్ఞల ప్రకారం నడుచుకున్నప్పుడు దేవుని సకల ఆశీర్వాదాలు పొందుకుంటాం. మనల్ని బట్టి దేవుడు ఆ ప్రాంతాన్ని దీవిస్తాడు, ఆ దేశాన్ని దీవిస్తాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, భారతదేశంలో ఇంతమంది క్రైస్తవులు ఉన్నారు కాబట్టి దేశం ఈరోజు దీవించబడుతుంది, ఆశీర్వదించబడుతుంది. కారణం ఏంటంటే దేవుని బిడ్డలు ఎక్కడైతే ఉంటారో దేవుడు ఆ ప్రాంతాన్ని, ఆ దేశాన్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. నిన్ను బట్టి నీ యొక్క నివసిస్తున్న ప్రాంతం కూడా దీవించబడుతుంది, ఆశీర్వదించబడుతుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కారణం ఏంటంటే నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని చిత్తానుసారంగా జీవిస్తున్నావు కాబట్టి నిన్ను బట్టి దేవుడు ఆ దేశాన్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలలో ఒకానొక సందర్భంలో మరి పౌలు ప్రయాణమవుతుంటాడు. అపోస్తుల కార్యములు పౌలుని బందీ చేసి తీసుకొని వెళ్తున్న సమయంలో ఆ ఓడ ప్రయాణంలో భయంకరమైన తుఫాను వస్తుంది. ఆ ఒక ఓడ ముందుకు సాగిలేకపోక భయంకరమైన ఆ ఒక తుఫానులో చిక్కిపోతారు. దేవుని దూత వచ్చి మాట్లాడుతుంది. ఏంటంటే పౌలు భయపడకము, నీకు దేవుడు తోడై ఉన్నాడు. నిన్ను పట్టి ఓడలున్న వారందరూ కూడా క్షేమంగా తమ గమ్యానికి చేరుకుంటారు. హల్లెలూయా! ఎంత గొప్ప మాట. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, దాదాపుగా 273 మంది ఆ ఓడలో ప్రయాణం చేస్తుంటారు. ఆ తుఫాను అనే దాంట్లో చిక్కుకుపోతారు, ముందుకు సాగలేకపోతూ ఉంటారు. అందరూ భయపడతారు. ఎవరు కూడా ఆహారం పుచ్చుకోరిగా మా జీవితాలు ఇక్కడి నుంచి ముగిసిపోతాయి అన్నప్పుడు పౌలు వారితో వచ్చి మాట్లాడతాడు. సహోదరులారా, ఆహారం పుచ్చుకోనండి, ఏ అపాయం రాదు. దేవుని దూత నాతో మాట్లాడిందే. మనం అందరం కూడా ఆ రేవుకి వెళ్ళి క్షేమంగా మనం చేరుకుంటాము అని పౌలు వారిని బలపరుస్తాడు. పౌలు దేవుని సేవకుడిగా ఉన్నాడు కాబట్టి దేవుని దూత వచ్చి పౌలుతో అంటుంది, నీతో పాటు ఉన్న వారందరూ కూడా ఎవ్వరికి కూడా ఏ హాని కూడా కలగదు. మీరందరూ కూడా ఆ ఓడ రేవున మీరు దిగుతారు, సురక్షితంగా ఉంటారనే మాట. కారణం ఏంటంటే పౌలుని బట్టి అక్కడున్న వారందరూ కూడా వారి ప్రాణాలు కాపాడబడ్డాయి. ఎక్కడైతే నువ్వు ఉంటావో, ఎక్కడైతే ఏ దేశంలో, ఏ ప్రాంతంలో నువ్వు ఉంటావో ఒక వెలుగు సంబంధంగా దేవుడు నిన్ను లేవనెత్తుతాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే మాట తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమ, నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశంలోను ప్రవేశపెట్టను. అది నీటి వాగులను, లోయలను నుండి, కొండల నుండి పారు ఊట వలె అగాధ జలము గల దేశం. హల్లెలూయా! సమృద్ధిని ఇస్తాడు దేవుడు. మనం ఎక్కడ నివసిస్తున్నా దేవుడు మనల్ని కాపాడుతాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుని ప్రజలుగా మనం ఉన్నప్పుడు, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు, దేవునిని మనం మహిమపరిచినప్పుడు దేవుడు మన పక్షాన నిలబడతాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మంచి దేశంలో దేవుడు మనల్ని నివసింపజేస్తూ ఉన్నాడు. అక్కడ ఏ లోటు లేకుండా అన్నీ కూడా సమృద్ధిగా ఉంటాయనే సత్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట అది నీటి వాగుల, లోయల నుండి, కొండల నుండి పారే ఊటల వల్ల అగాధ జలము గల దేశము. అది గోధుమలను, యవలను, ద్రాక్ష చెట్టును, అంజూరపు చెట్టును, దానిమ్మ పండును గల దేశము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, సమృద్ధి అని దేవుడు అనుగ్రహిస్తాడు. మంచి ఫలాలను దేవుడు అనుగ్రహిస్తాడు. ఆ నేల దీవించబడుతుంది, ఆ ప్రాంతము దీవించబడుతుంది. మంచి పండ్లను కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియదు. అది గోధుమలతో, యవలలతో, ద్రాక్ష చెట్లను, అంజూరపు చెట్లను, దానిమ్మ పండ్లను గల దేశము, ఒలివ నూనెయు తేనెల గల దేశము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, అక్కడ ఏ కరువు ఉండదు.
మన గృహాలలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు, దేవుని మహిమపరిచినప్పుడు, మనం దేవుని ఆజ్ఞలను గైకొని దేవుని చిత్తానుసారంగా నడుచుకున్నప్పుడు, దశమ భాగము దేవుని సంఘానికి మనం దశమ భాగం తీసుకొచ్చినప్పుడు, మన కృతజ్ఞత అర్పణలు అర్పించినప్పుడు దేవుని ఆశీర్వాదాలు మనం చూడగలుగుతాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నారు. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజ ఒలివ నూనెయు తేనె గల దేశము కరువు అనుకోకుండా నీవు ఆహారము తిను దేశం, అందులో నీకు లోపం ఉండదు, అది యె- అది మంచి దేశము అనే సత్యాన్ని జ్ఞాపకము చేయబడుతుంది. ప్రియ దేవుని సంగమ, దేవుని ప్రజలరా, ఏ లోటు ఉండదు, కరువు ఉండదు, ఏది కూడా ఉండదు. సమృద్ధి దేవుడు అనుగ్రహిస్తాడు. ఎప్పుడని గ్రహిస్తాడంటే మనం దేవుని చిత్తంలో జీవించినప్పుడు, దేవుని మార్గంలో నడిచినప్పుడు, దేవుని ఆజ్ఞలను గైకొనినప్పుడు, మనం దేవుని అనుదినము మనం ఉదయ కాలంలో మరి ప్రార్థన చేసుకుంటూ, వాక్యం చదువుతూ, వాక్యం వింటూ, వాక్యానుసారంగా మనల్ని మనం కట్టుకున్నప్పుడు దేవుని సకల ఆశీర్వాదాలు చూడగలుగుతాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలు, ఆ దేశమంతా కూడా మరి దేవాతి దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలరా, నువ్వు దీవించబడాలి, ఆశీర్వదించబడాలి అంటే ఫస్ట్ యు సరెండర్ టు ద గాడ్. మనము దేవునిని సరెండర్ అయినప్పుడు, దేవుని చిత్తానికి మనం లోబడినప్పుడు దేవుని ఆశీర్వాదాలు మనం చూడగలుగుతాము. ఎందుకంటే మనల్ని మనము ఎప్పుడైతే తగ్గించుకుంటామో హెచ్చింపబడతామో అనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. నేను తగ్గించుకొని దేవుని సన్నిధిలో నేను దేవుడు దీవించి ఆశీర్వదించిన విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవునిని మహిమపరిచి దేవుని చిత్తానుసారంగా నువ్వు జీవించినప్పుడు నీతో పాటు నీ కుటుంబాన్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మన కుటుంబంలో దీవించబడాలి, ఆశీర్వదించబడాలి అని ఉంటే మొదటగా మనము దేవుని సన్నిధిలో దేవునికి లోబడి దేవుని చిత్తానుసారంగా జీవించాలి. మన పిల్లలు దీవించబడాలి, మన కుటుంబాలు దీవించబడాలి అంటే ఫస్ట్ సరెండర్డ్ టు గాడ్. దేవుని మీద ఆధారపడడము, దేవునికి నిన్ను లోపరుచుకొనడము. దేవా, నీ చిత్తంలో నన్ను నడిపయ్యా, నీ చిత్తంలో నాకు మార్గంలో తెలియచేయి అనే మాట జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, దేవుడు నేను ప్రేమిస్తూ ఉన్నాడు. నీ కొరకే ఈ లోకానికి వచ్చాడు. నీ కొరకే ఈ లోకానికి వచ్చి ఆ కల్వరి శిలువలో యేసయ్య రక్తం ద్వారా ప్రతి పాపం అనేది కొట్టబడిపోయింది. మనం కట్టవలసిన వెలంతా కూడా యేసయ్య కట్టేశాడు. ఈరోజు మనం విడిపించబడి ఉన్నాము, మనకు విడుదల దొరికి ఉన్నది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనకందరికీ కూడా ఒక నిరీక్షణ ఉన్నది. ఆ నిరీక్షణ ఏంటంటే నిత్య పరలోక రాజ్యంలో మనం ప్రవేశించగలుగుతాము. మనం ఈ లోకంలో బ్రతికినప్పుడే, సజీవ లెక్కలు ఉన్నప్పుడే, చనిపోయిన వ్యక్తి మాట్లాడలేడు, చనిపోయిన వ్యక్తిలో కదలిక ఉండదు, చనిపోయిన వ్యక్తి ఏ ఒక దేవుని గణపరచలేడు. బ్రతికి ఉన్నప్పుడే, సజీవ లెక్కలు ఉన్నప్పుడే నువ్వు దేవుని గణపరిచినప్పుడు, దేవుని మహిమపరిచినప్పుడు, దేవుని చిత్తానుసారంగా ఈ లోకంలో మనం జీవించినప్పుడు, శ్రమ అయినా కష్టమైన దేవుడు కొన్ని సందర్భంలో మనల్ని శిక్షిస్తున్నప్పుడు ఆ శిక్షకు లోబడి, అయ్యో నేను తప్పు చేస్తున్నాను అందుకే ఈ శిక్ష నాకు దేవుడు ఇస్తున్నాడని నువ్వు గైకున్నట్టయితే తిరిగి తప్పు చేయకుండా దేవుని మార్గంలో నువ్వు నడవాలనేది దేవునికి ఉద్దేశమై ఉన్నది, దేవునికి ప్రణాళిక ఉన్నది. హృదయకాలం ఇట్టి మాటలను దేవుడు మీ హృదయాలను దీవించి ఆశీర్వదించి బలపరచునుగాక. అలాగే దేవుడు మీ సమస్యలన్నిటి నుంచి కూడా విడుదల దయచేయునుగాక. అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలకు యేసు నామములో విడుదల కలుగునుగాక. ప్రతి సమస్య తొలగిపోనుగాక, ప్రతి కష్టము తొలగిపోనుగాక. తిరిగి మీరు దేవునికి లోబడినట్టయితే మీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి, మీ శ్రమలు కూడా తొలగిపోతాయి. ఒకవేళ దేవుని చిత్తంలో మనం జీవిస్తున్నప్పుడు శ్రమలు వచ్చినా కష్టాలు వచ్చినా దేవుని వైపు చూడాలి. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలరా, ఓర్పు పరీక్ష నిరీక్షణ మనకు తెలియజేస్తుంది. శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణ నిత్య పరలోక రాజ్యానికి మనల్ని తీసుకెళ్తుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. ప్రార్థన చేసుకుందాము. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్.
నైనా నువ్వు చేసిన మేలను మేము ఎన్నడూ కూడా మరవము నాయన ప్రభా. ఈరోజు మేము ఇంతవరకు సజీవ లెక్కలు ఉన్నామంటే కేవలం నీ ఉచితమైన కృప చేతనే మేము సజీవ లెక్కలు ఉన్నాము తండ్రి ప్రభా. ఇంతవరకు మనల్ని కాపాడి పోషించి మాకు సమృద్ధిని అనుగ్రహించిన దేవానికి కొద్దిడములు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభా. మా దేశాన్ని దీవించండి, భారతదేశాన్ని దీవించండి, భారతదేశంలో ఉన్న ప్రజలను దీవించండి, ఆశీర్వదించండి. భారతదేశాన్ని పరిపాలిస్తున్న నాయకులను దీవించండి, ఆశీర్వదించండి. వారికి మంచి జ్ఞానంను దయచేయండి, ప్రజలకు మంచి పరిపాలన అందించే జ్ఞానం వారికి దయచేయండి. అలాగే తండ్రి ప్రభా, భారతదేశంలో పరిచయం చేస్తున్న సేవకులందరినీ కూడా దీవించండి, సేవకురాలను దీవించండి. అలాగే తండ్రి ప్రభా, సువార్త సేవ చేస్తున్న సేవకులను కూడా దీవించి ఆశీర్వదించండి. అలాగే తండ్రి ప్రభా, భారతదేశంలో ఉన్న సంఘాలన్నింటినీ కూడా దీవించి ఆశీర్వదించండి. నైనా ప్రభా, భారతదేశం అంతా కూడా నైనా నీవే నిజమైన దేవుడు అని తెలుసుకోవడానికి కూడా నీ కృప ద్వారా సాయం చేయండి నైనా ప్రభా. అలాగే తండ్రి, ఫేత్ మినిస్ట్రీస్ మందిరాన్ని కూడా దీవించండి, ఆశీర్వదించండి నైనా ప్రభా. ఫేత్ మినిస్ట్రీస్ని నైనా ప్రభా ఇంత గొప్పగా మీరు దీవిస్తూ ఆశీర్వదిస్తున్నందుకు కూడా నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభా. ఈ రోజంతట్లో కూడా నైనా నీ కృపలో మనల్ని బలపరచండి, దీవించండి, ఆశీర్వదించమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన రక్షకుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపా సమాధానంలో ఆయనందు భయభక్తుల బిడ్డలకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము దేవుని సకల ఆశీర్వాదాలు మీకు మీ కుటుంబములకు తోడై నీడై ఉండును గాక, ఆమేన్.